నవ్యాంధ్రలో భూబకాసులు పెరిగిపోతున్నారు. ఖాళీ జాగా కనబడిందంటే చాలు కబ్జా చేసేస్తున్నారు. లిటిగేషన్లు పెట్టి అసలు హక్కుదారుల్ని పక్కకి నెట్టేస్తున్నారు. విశాఖ భీమునిపట్టణంలో ఖరీదైన భూములపై కబ్జా కోర్ల కళ్లు పడుతున్నాయి. విశాఖలో కబ్జా రాయుళ్లు కోరలు చేస్తున్నారు. లిటిగేషన్లు పెట్టి ఖరీదైన భూములకు టెండర్ పెడుతున్నారు. భీమునిపట్టణం మండలం నిడిగట్టులో కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఈ గెద్దల కళ్లు పడ్డాయి. భీమునిపట్టణం మండలం నిడిగట్టు గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 98లో 13 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 1998లో కొందరు గ్రామస్తులు కొనుక్కున్నారు. అప్పట్లోనే టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది. సుమారు దశాబ్దం పాటు వీరి అధీనంలో భూమి ఉంది. అయితే 2008లో ఈ భూమి మాదే అంటూ ఓ బ్యాచ్ దిగింది. తమ కుటుంబ ఆస్తి అంటూ జీపీల పేరుతో హంగామా చేశారు. రైతుల దగ్గర నుంచి భూమి కొన్న అసలు హక్కుదారులు వెడితే రౌడీలతో బెదిరించి భూములు లాక్కున్నారనేది బాధితుల ఆరోపణ. 1998లో పాస్బుక్లు ఇచ్చారు. పట్టదారు పాస్బుక్లు 2 ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ సివిల్ కోర్టులో ఉంది. పైకి వచ్చే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా పాస్బుక్ల మీద రివ్యూ ఉందండి. ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ అదే వ్యక్తులు వచ్చి ఒక వారం రోజుల క్రితం మళ్ళీ అదే సైట్లోని ఇది ఇంకొకరికి కేఎన్ రెడ్డి అన్న ఆయనకి అమ్మడానికి ప్రయత్నించి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి ఈ వ్యక్తులు మా మీద తిరగబడి అక్కడ జేసీబీలు పెట్టి వర్క్ చేసి నా సైట్లో 40 ఎకరాలు నుయ్యి ఉండేదండి. ఆ నుయ్యిని కూడా మూస్తారు. అది కూడా ఆపించండి అని సీఏ గారిని అడిగితే వర్కాలు చేసుకుంటారంటే ఏ పేపర్ పెట్టి చేస్తున్నారా అంటే ఆయన నీ పేపర్ చూపించాల్సిన అవసరం మాకేంటని ఆయన అంటారు. 8 ఏళ్ల క్రితం మొదలైన ఈ సివిల్ వివాదాన్ని పరిష్కరించాలని అప్పట్లోనే భీమిలి పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది. అయితే తాజాగా ఈ ల్యాండ్ నాదేనంటూ కేఎన్ రెడ్డి అనే వ్యక్తి సీన్లోకొచ్చాడు. రైతులు తనకు విక్రయించడానికి అగ్రిమెంట్ చేశారని వాదిస్తున్నాడు. మొత్తానికి కబ్జారాయుళ్ల కోరల్లో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు.